శానిటరీ ప్యాడ్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వినిపిస్తోంది. అది చాలా ఎంతవరకు తక్కువ వాస్తవం? శాతం అండి. ఇప్పుడు అంటే శానిటరీ నాప్కిన్స్ లో రకరకాలు ఉన్నాయి. కొన్ని రకాల శానిటరీ నాప్కిన్స్ ఎక్కువగా చీపర్ వెరైటీస్ లో వాళ్ళు సరియైన పద్ధతుల ద్వారా తయారు చేయకపోవటం వల్ల వాళ్ళు వాడే బ్లీచింగు వాటి వల్ల కొన్ని రకాల డయాక్సిన్స్ డెవలప్ అయ్యి వాళ్ళలో కొంచెం క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. హుహుహు. గుడ్ బ్రాండ్స్ లో ఇలాంటి ప్రాక్టీస్ అన్ని ఉండవు కాబట్టి ప్రాబ్లం లేదండి. ఓకే. రెండోది కొన్ని రకాల సెంటెడ్ శానిటరీ నాప్కిన్స్ అంటారు. హ్మ్. వాటిలో కొన్ని రకాల యాక్టివ్ కాంపోనెంట్స్ ఉండవచ్చు. అవి కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ కలిగించి క్యాన్సర్కి దారి తీయవచ్చు. హ్మ్. సో ఈ రెండింటిని అవాయిడ్ చేసినట్టయితే ఈ సెంటెడ్ నాప్కిన్స్ని అవాయిడ్ చేయటము అంటే ఇప్పుడు అన్ని గుడ్ బ్రాండ్సే తయారవుతున్నాయి. గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది ఈ శానిటరీ నాప్కిన్స్ అన్నిటికీ. పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి, పిల్లలకి, స్కూళ్ళలోను, హ్మ్. హాస్టల్స్లోను గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ తక్కువైపోతున్నాయి. ఇంత ముందు కాలంలో ప్రాపర్ ప్రాక్టీసెస్ చేయకుండా ఈ నాప్కిన్స్ తయారు చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుండేవి. ఇప్పుడు అవి కూడా తగ్గిపోయాయండి. సో దాని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.